ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే విద్యార్థుల నుంచి తిరుగుబాటు తప్పదని పీడీఎస్యూ హెచ్చరించింది. రెండో రోజు డిగ్రీ పీజీ కళాశాలలు బంద్ విజయవంతమైందని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నారపు రాజేశ్వర్ చెప్పారు. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు 7,500 కోట్లు విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. రెండో రోజు డిగ్రీ పీజీ కళాశాలల బంద్లో భాగంగా డిచ్పల్లి మండలంలో విద్యార్థులతో ర్యాలీ మరియు తెలంగాణ యూనివర్సిటీలో క్లాసులు బంద్ చేయడం జరిగిందని చెప్పారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థుల సర్టిఫికేట్స్ కళాశాలలో ఇవ్వడం లేదని, ఉన్నత చదువులకు పేద మధ్యతరగతి విద్యార్థులు దూరమవుతున్నారని, రియంబర్స్మెంట్స్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. యూనివర్సిటీలో విద్యార్థులకు మెస్ బకాయిలు పూర్తి స్థాయిలో కోర్సు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.